నమస్తే. ఆంధ్రప్రదేశ్ 7th మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్ అనే చాప్టర్లో మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీ తర్వాత నేర్చుకునే ప్రాపర్టీ అండి అసోసియేటివ్ ప్రాపర్టీ. సో లాస్ట్ సెషన్స్లో మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీ, క్లోజర్ ప్రాపర్టీ, అలాగే ఇంట్రడక్షన్ పార్ట్ నేర్చుకోవడం జరిగింది. రైట్, దిస్ ఈజ్ 4th వీడియో చిల్డ్రన్. ఒకసారి చూద్దాం వాట్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. Observe the following examples. Consider the integers -3, -2 and -5. Here we have three negative integers. ఈ 3 numbers-ని different order-లో యాడ్ చేస్తూ ఉన్నాడు. చూడండి, look at -5 plus -3 plus -2. First they have added these two. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాడు. ఆ వచ్చిన సమ్కి -5ని యాడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ కేసులో they have added -5 and -3 first. At last they added -2. చూసారా, they are changing the order of addition. ఇంటీజర్స్ని డిఫరెంట్ ఆర్డర్లో యాడ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. In the first sum, -3 and -2 are grouped together, and in the second, -5 and -3 are grouped together. ఇక్కడ ఫస్ట్ కేసులో -3 అండ్ -2ని ఒక గ్రూప్గా చేసి అడిషన్ చేశాడు. వచ్చిన రిజల్ట్కి -5ని యాడ్ చేస్తారు. ఇందులో ఈ సెకండ్ కేసులో -5 -3ని ఫస్ట్ యాడ్ చేస్తూ లాస్ట్ వచ్చిన సమ్కి -2ని యాడ్ చేస్తాడు. అయితే వీ విల్ చెక్ వెదర్ వీ గెట్ డిఫరెంట్ రిజల్ట్స్. ఈ 2 కేసెస్లో సేమ్ ఆన్సర్ వస్తుందా, డిఫరెంట్ ఆన్సర్ వస్తుందా ఒకసారి చెక్ చేద్దాం అంటున్నారు. చూడండి, సో ఫస్ట్ -3 -2 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఓకే. సో 0 నుంచి 0 ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. -1 -2 -3 -4 -5 బోత్ ఆర్ నెగటివ్స్ కదా. -3 -2 రెండింటిని యాడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి -3 అండ్ -2 -5 ఆన్సర్ అనమాట. సో ఈ రిజల్ట్ -5 అవుతుంది. ఓకే, ఈ -5కి మళ్ళీ -5 నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేయాలి. అంటే వీ నీడ్ టు మూవ్ ఆన్ లెఫ్ట్ సైడ్. మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం. 6th క్లాస్లో ఇంటీజర్స్ అనే చాప్టర్లో నేర్చుకోవడం జరిగింది. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ ఆన్ నంబర్ లైన్. ఇంటీజర్స్ని నంబర్ లైన్ మీద ఎలా యాడ్ చేస్తామన్నది, అలాగే ఎలా సబ్ట్రాక్ట్ చేస్తామన్నది నేర్చుకున్నాం. ఓకే, సో ఈ సమ్ -5 అండి. ఇక్కడ నుంచి మళ్ళీ -5 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. వాట్ ఈజ్ ఆన్సర్? -10. ఓకే, అండ్ ఇక్కడికి వద్దాం. -5 -3 అన్నాడు. సో 0 నుంచి -1 -2 -3 -4 -5 అలా. సో ఫస్ట్ -5 తీసుకుంటే 0 to here ఇది. అక్కడ నుంచి 3 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ -8. సో ఈ బ్రాకెట్లో ఉండేటువంటి పార్ట్ యొక్క ఆన్సర్ ఏంటి? -8. ఈ -8కి -2ని యాడ్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి 2 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్. వాట్ ఈజ్ ఆన్సర్? -10 అనమాట. ఇన్ బోత్ కేసెస్ వీఆర్ గెటింగ్ సేమ్ రిజల్ట్. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఇంటీజర్స్ని ఏ ఆర్డర్లో యాడ్ చేసినా వచ్చేటువంటి సమ్ ఒకటే అవుతుంది. అదే అసోసియేటివ్ ప్రాపర్టీ అనమాట. సి -5 plus of -3 plus -2 get -10. It gives -10. ఇది ఈ ప్రాసెస్ -10 ఇస్తుంది. అలాగే -5 plus -3 plus of -2 ఈ రిజల్ట్ కూడా మనకు -10 ఇస్తుంది. అంటే ఈ రెండు రిజల్ట్స్ ఈక్వల్. ఓకే, సిమిలర్లీ కన్సిడర్ -3 1 and -7. ఇక్కడ మనకి టాస్క్ ఇచ్చాడండి, మనం చేయాలి. ఈ సమ్ని మనం చేయాలి. సరే, ఫస్ట్ -3 plus 1 plus -7 అంటున్నాడు. ఈ పార్ట్ని చేద్దాం. 1 plus -7ని చేద్దాం. ఐల్ టేక్ నంబర్ లైన్ చిల్డ్రన్. వాళ్ళు నంబర్ లైన్ పైన ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మనం కూడా నంబర్ లైనే తీసుకుందాం. 0 1 2 3 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 ఇలా. సో ఫస్ట్ మనం ఈ పార్ట్ని చేయాలి. 1 plus -7 అంటున్నాడు. సరే,
1 plus minus 7. From 0, first we need to go to minus 1. ఇక్కడ ఫస్ట్ ఇంటీజర్ 1 కదా, సో 0 నుంచి 1 దాకా వెళ్ళాలి. అక్కడ -7 యాడ్ చేయాలి. -7 అంటే వీ నీడ్ టు మూవ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆన్ నంబర్ లైన్. ఇక్కడ నుంచి 7 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ రావాలి. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7. సో -6 ఈజ్ ఆన్సర్. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే వి విల్ గెట్ -6. ఈ రిజల్ట్కి మళ్ళీ -3ని యాడ్ చేయాలి. ఈ రిజల్ట్కి -3ని 1 2 3. సో ఫైనల్లీ వాట్ ఈజ్ ఆన్సర్ అంటే -9. సో -3ని అలాగే ఉంచేద్దాం. ఈ 2 పార్ట్స్ని సింప్లిఫై చేస్తే -6 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే -3. ఓకే రైట్. నౌ లుక్ అట్ దిస్. దీన్ని అబ్జర్వ్ చేయండి. -3 + 1 ప్లస్ ఆఫ్ -7 అంటున్నాడు. -3 + 1ని సింప్లిఫై చేయాలండి ఫస్ట్. -3 + 1 0 నుంచి -3కి వెళ్ళాలి ఫస్ట్. 0 నుంచి 1 2 3 -1 -2 -3 -3కి వచ్చాం. ఇక్కడ నుంచి +1 అంటే వీ నీడ్ టు గో బ్యాక్ 1. సో ఇక్కడ దాకా -2 అనమాట ఆన్సర్. ఇదిగోండి -2 రాసేసారు. రిమైనింగ్ నెంబర్ ఏంటి? -7. -2 -7. -2 నుంచి 7 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7. చూసారా, ఈ కేసులో కూడా మనకు -9 వచ్చింది ఆన్సర్. ఆర్ దీస్ ఈక్వల్ అంటున్నాడు. సి ఈజ్ దిస్ రిజల్ట్ సేమ్ యాజ్ దట్ రిజల్ట్ అంటే ఎస్, బోత్ ఆర్ సేమ్ అనమాట. ఇక్కడ ఇంటీజర్స్ని మనం ఏం చేంజ్ చేయట్లేదు, జస్ట్ వాటిని యాడ్ చేస్తున్నటువంటి ఆర్డర్ని మాత్రమే చేంజ్ చేస్తూ ఉన్నాము. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఏమంటున్నారు చూడండి, టేక్ 5 more such examples. Take 5 more such examples. You will not find any example for which the sums are different. మీరు ఇంకొక 5 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇదే ప్రాసెస్ చేయండి, అంటే వీటిని డిఫరెంట్ ఆర్డర్లో యాడ్ చేయండి. అప్పుడు ఏ ఎగ్జాంపుల్లో కూడా మీకు డిఫరెంట్ సమ్స్ రావు. ఎవ్రీవేర్ యూ విల్ గెట్ సేమ్ సమ్ అనమాట. అడిషన్ ఈజ్ అసోసియేటివ్ ఫర్ ఇంటీజర్స్. అదే అసోసియేటివ్ ప్రాపర్టీ. In general, for any integers a, b, c, we can say a plus b plus c is equals to a plus b plus c. దీన్నే మనం అసోసియేటివ్ ప్రాపర్టీ అని పిలుస్తాం. ఇక్కడ డిఫరెన్స్ ఏంటండి, యాడ్ చేసినటువంటి ఆర్డర్ డిఫరెంట్గా ఉంది. నంబర్స్ అయితే సేమ్, ఏబిసి 3 నంబర్సే ఉన్నాయి ఇన్ బోత్ కేసెస్. కాకపోతే హియర్ వీ యాడెడ్ సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఫస్ట్. ఈ సమ్కి ఫస్ట్ టర్మ్ని యాడ్ చేసాం. బట్ అక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్ని యాడ్ చేసి దానికి థర్డ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం. సో మనం ఏ ఆర్డర్లో అడిషన్ చేసినా కూడా సేమ్ రిజల్టే వస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్ అండి కమ్యూటేటివ్ ప్రాపర్టీ గురించి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ గురించి. అసోసియేటివ్ ప్రాపర్టీలో అడిషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ అనమాట. ఈవెన్ మల్టిప్లికేషన్లో కూడా ఈ రిజల్ట్ ట్రూ అవుతుంది. అంటే ఏ టైమ్స్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. మల్టిప్లికేషన్ ఆల్సో అసోసియేటివ్. ఆర్ ఇంటీజర్స్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనమాట. ఇది మళ్ళీ మనం ఎలాగో డిస్కస్ చేస్తాం, అందుకే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, క్యాన్ వీ సే ఈజ్ డిఫరెన్స్ అసోసియేటివ్ ఇన్ ఇంటీజర్స్? అంటే అడిషన్ బదులుగా డిఫరెన్స్ తీసుకుంటే అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందా అంటే డెఫినెట్గా చేయదు. కావాలంటే చూడండి, ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ సి ఇజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి మైనస్ సి. అవుతుందా కాదా? బోత్ సైడ్స్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతాయా లేదా చెక్ చేద్దాం. వీఆర్ చెకింగ్ అసోసియేటివిటీ ఫర్ డిఫరెన్స్ అనమాట, సబ్ట్రాక్షన్ గురించి. ఓకే, ఏ మైనస్ ఆఫ్ అన్నప్పుడు ఈ మైనస్తో మల్టిప్లై చేయాలి బ్రాకెట్లో ఉన్న ఎవ్రీ పార్ట్ని. మైనస్ ఇంటూ బి మైనస్ బి, మైనస్ ఇంటూ సి ప్లస్ సి, మైనస్ ఇంటూ మైనస్ బికమ్స్ ప్లస్. మీరు ఈ టాపిక్ని ఇలాంటి ప్రాసెస్ని ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో డీటెయిల్గా నేర్చుకుంటారు. ఓకే, నౌ దిస్ ఏ మైనస్ బి యాజ్ ఇట్ ఈజ్ అండి, మైనస్ బోత్ సైడ్స్ ప్లస్ ఏ ఉంది కదా,
క్యాన్సిల్ చేయొచ్చు. బోత్ సైడ్స్ మైనస్ బి కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ సి ఉందండి ఎల్హెచ్ఎస్లో, ఆర్హెచ్ఎస్లో మైనస్ సి ఉంది, విచ్ ఈజ్ అ ఫాల్స్ స్టేట్మెంట్. అ పాజిటివ్ ఇంటీజర్ విల్ నెవర్ ఈక్వల్స్ టు నెగటివ్ ఇంటీజర్ అనమాట. ఓకే, సో ఇంటీజర్స్ విల్ నాట్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్. అదండి అసోసియేటివిటీ అంటే. మనం 3 నంబర్స్ తీసుకొని వాటిని ఏ ఆర్డర్లో యాడ్ చేసినా కూడా సేమ్ రిజల్టే వస్తుంది. ఈ ప్రాపర్టీని అసోసియేటివ్ ప్రాపర్టీ అని పిలుస్తారు. ఇది దాని డెఫినేషన్. ఇన్ జనరల్ ఫర్ ఎనీ ఇంటీజర్స్ ఏబిసి వీ కెన్ సే a plus b plus c is equals to a plus b plus c. Right. Next, additive identity. పేర్లోనే ఉంది చూడండి, అడిటివ్ అంటే వీ నీడ్ టు యూజ్ అడిషన్ ఆపరేషన్. ఐడెంటిటీ అంటే విచ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్కి మీనింగ్ అర్థం చేసుకుందాం. సో ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు. ఇప్పుడు మీ ఐడెంటిటీ కార్డ్ తీసుకుంటే అందులో ఎవరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? మీదే ఉంటుంది. ఎవరి ఐడెంటిటీ కార్డ్ తీసుకుంటే అందులో వాళ్ళ ఇన్ఫర్మేషనే కంప్లీట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఐడెంటిటీ అంటే ఏం లేదు. మనం ఏదైనా ఒక నంబర్ తీసుకొని దీన్ని ప్లస్తో ఆపరేట్ చేసినప్పుడు అగైన్ వీ నీడ్ టు గెట్ సేమ్ నంబర్ యాజ్ ఆన్సర్. సో వాట్ విల్ బి ద ఆన్సర్ హియర్ అంటే వాట్ విల్ బి ద నంబర్ దేర్ అంటే 0. a plus 0 is equals to a. ఈవెన్ రివర్స్ ఆర్డర్లో యాడ్ చేసిన 0 plus a is equals to a. అదే ఇక్కడ చూస్తాం చూడండి. when we add 0 to any whole number we get the same whole number as their sum. అవునా? ఏ నంబర్కి ఏ హోల్ నెంబర్కి 0 యాడ్ చేసినా మనకు అదే హోల్ నెంబరే ఆన్సర్గా వస్తుంది. 0 ఈజ్ అండ్ అడిటివ్ ఐడెంటిటీ ఫర్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అనే సెట్లో 0ని అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్గా చెప్తాం. ఓకే, ఈజ్ ఇట్ అండ్ అడిటివ్ ఐడెంటిటీ అగైన్ ఫర్ ఇంటీజర్స్ ఆల్సో? ఇంటీజర్స్లో కూడా 0 అడిటివ్ ఐడెంటిటీగా వస్తుందా? మనం న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా, న్యాచురల్ నెంబర్స్లో 0 రాదు. న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. అవునా? అదే హోల్ నెంబర్స్ తీసుకుంటే హోల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 0. ఎస్, హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది. ఫర్ ఎవ్రీ హోల్ నెంబర్ 0 ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ. అలాగే ఇంటీజర్స్ అనే సెట్ తీసుకుంటే ఇక్కడ కూడా 0 వస్తుంది. ఫర్ ఎవ్రీ ఇంటీజర్ 0 ఈజ్ అన్ అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్. గుర్తుపెట్టుకోవాలి. అక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా, ఈజ్ ఇట్ అన్ అడిటివ్ ఐడెంటిటీ అగైన్ ఫర్ ఇంటీజర్స్ ఆల్సో అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఓకే, చూద్దాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ 8 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. -8 + 0 ఈజ్ ఈక్వల్స్ టు -8. -8 అనేది ఒక ఇంటీజర్ అండి, నెగటివ్ ఇంటీజర్. దానికి 0 యాడ్ చేశాడు. యాడ్ చేస్తే వచ్చే సమ్ ఏంటి? -8. అంటే ఇనిషియల్గా తీసుకున్నటువంటి నంబరే మనకు ఆన్సర్గా రావాలి. అలాగే లుక్ అట్ సెకండ్ వన్, 0 + -8 అంటే అవే నెంబర్స్నే రివర్స్ ఆర్డర్లో యాడ్ చేశాడు. అప్పుడు కూడా -8 వచ్చింది. -23 + 0 ఆన్సర్ ఏమవుతుంది? -23. 0 హ్యాస్ నో వాల్యూ అనమాట. 0కి వాల్యూవే లేదు. మీరు ఏ నంబర్కైనా 0ని యాడ్ చేస్తే ఆన్సర్ అదే నంబరే వస్తుంది. అదే 0తో మల్టిప్లై చేసామనుకోండి ఆన్సర్ 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ -23 × 0 అన్నాం అనుకోండి ఆన్సర్ ఏమవుతుంది? 0. బీ కేర్ఫుల్. ఓకే, రైట్. ఫోర్త్ వన్ చూడండి. 0 + -37 -37 అవుతుంది. 0 + -59 -59. 0 + డాష్ ఈక్వల్స్ టు -43. -43 రావాలి. సో ఇక్కడ కూడా -43 ఉండాలి. అంటే -43ని 0కి యాడ్ చేసినప్పుడు వచ్చేసాం -43 అవుతుంది. ఓకే, -61 + డాష్ ఈజ్ ఈక్వల్స్ టు -61. -61కి ఏ ఇంటీజర్ని యాడ్ చేస్తే అగైన్ -61 వస్తుంది అంటే డెఫినెట్గా 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వీ కెన్ టేక్ ఎనీ ఇంటీజర్ హియర్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్, ఏదైనా తీసుకోవచ్చు. a + 0 ఈజ్ ఈక్వల్స్ టు a. మనం ఇక్కడ ఏ నంబర్ తీసుకుంటే ఆన్సర్ అదే అవుతుంది. ఎందుకంటే వీఆర్ యాడింగ్ 0 విచ్ హ్యాస్ నో వాల్యూ. Okay, the above examples show that 0 is an additive identity for integers.
జీరో అనే నంబరు అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఫర్ ఇంటీజర్స్. మీరు ఏ ఇంటీజర్ అయినా తీసుకోండి, దానికి జీరో యాడ్ చేస్తే అదే నంబరే ఆన్సర్గా వస్తుంది, అదే ఇంటీజరే ఆన్సర్గా వస్తుంది. ఓకే, యూ కెన్ వెరిఫై ఇట్ బై యాడింగ్ జీరో టు ఎనీ అదర్ 5 ఇంటీజర్స్. ఇంకా మీరు వేరే 5 ఇంటీజర్స్ తీసుకొని చెక్ చేయండి అంటున్నారు. ఇన్ జనరల్, ఇక్కడ యాక్చువల్ డెఫినేషన్ ఉంది. ఇన్ జనరల్ ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు జీరో ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఇది జనరలైజేషన్. ఓకే, సో అడిటివ్ ఐడెంటిటీ అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కూడా ఉంది. మనం ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇదండి అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ అడిటివ్ ఐడెంటిటీ. చిల్డ్రన్, కాన్సెప్ట్కి ప్రియారిటీ ఇవ్వాలి. మనం కాన్సెప్ట్ని ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా కూడా, ఎన్ని డిఫరెంట్ వేస్లో అడిగినా కూడా ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీ. హోప్ యూ అండర్స్టాండ్. మనం నెక్స్ట్ సెషన్లో ఈ ట్రై దీస్ ప్రాబ్లమ్స్ అలాగే ఎగ్జాంపుల్ 1లోని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. Thank you.